ఎంతో థియేటర్స్ లో హిందీలో రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో రెంటెక్ స్ట్రీమ్ అవుతుంది. నేనైతే థియేటర్ లో రిలీజ్ అయిన సెకండ్ వీక్ నే చూసా. మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి విషయం. ప్రెసెంట్ అయితే హిందీలోనే ఉంది, మరి మేబీ ఫ్యూచర్ లో తెలుగు ఆడియో కూడా యాడ్ చేయొచ్చు. ఇక సినిమా చూసాక నాకైతే ఇట్స్ గుడ్, ఎక్స్ట్రా ఆర్డినరీ అని చెప్పలేను కానీ బాగుంది. స్త్రీ 1 చూసిన వారికి ఒకటి బాగా అర్థమవుతుంది, యాజ్ ఇట్ ఈస్ స్త్రీ 2 కూడా స్త్రీ 1 స్క్రీన్ ప్లే తోనే అదే టెంప్లెట్ తోనే ఉంటుంది. కాకపోతే ఇందులో స్త్రీ 1 లో ఉంచేసిన క్వశ్చన్స్ కి ఇవ్వని ఆన్సర్స్, ఇంకా కొత్త మాన్స్టర్. అలాగే స్త్రీ యూనివర్స్ లో వేరే ఫిల్మ్స్ అయిన ముంజియా బీడియాకి కనెక్షన్స్, ఎస్పెషల్లీ ముంజియా ఎండ్ క్రెడిట్స్ ని ఇక్కడ స్త్రీ 2 ఎండ్ క్రెడిట్స్ తో ఎక్స్టెండ్ చేస్తూ అండ్ మూవీ మొత్తంలో బాగుండే కామెడీతో వెళ్ళింది. సో బాగుంది మూవీ. అండ్ పార్ట్ 1 తప్పకుండా చూడాలి, లేదంటే ఈ పార్ట్ 2 లో బోల్డ్ విషయాల్ని మీరు ఎంజాయ్ చేయలేరు. కొన్ని విషయాలు అయితే ఏంటి ఇలా జరుగుతున్నాయని అనుకుంటారు కూడా. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే స్త్రీ 1 లోనే అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ వస్తుంటాయి కామెడీతో ఫ్లో లో. ఇంకా తమన్నా గారి ఐటమ్ సాంగ్, ఇవి పర్లేదు అనుకుంటే చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక తలాముండం వేరైన ఒక మేల్ మాన్స్టర్ చండేరిలో అమ్మాయిల్ని ఎత్తుకుపోతుంటుంది. అసలు ఏం జరుగుతుందని కనిపెట్టే వాళ్ళే ఆ ఊర్లో మన హీరోలు విక్కీ, రుద్ర, జన. వీళ్ళు అసలు ఏమైంది, స్త్రీ ఎవరు, ఆ మాన్స్టర్ ఎవరు అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్ యాజ్ యూజువల్ గానే పంకజ్ త్రిపాఠి గారు, రాజ్ కుమార్ రావు గారు, ఇంకా శ్రద్ధా కపూర్ గారు, అలాగే మిగతా వాళ్ళ అదిరిపోయే పర్ఫార్మెన్సెస్. వాళ్ళ వెకిలి చేష్టలు, వాళ్ళు చెప్పే డైలాగ్ విధానమే నవ్వుని తెప్పిస్తాయి మొత్తం సినిమా అంతా కూడా. వీళ్ళ కోసమే స్క్రీన్ తీసారేమో అనిపిస్తుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. రివీల్ చేసేది కొంచెం కొంచెం అయినా సరే కామెడీగా తీసుకెళ్తారు. ఇంటర్వల్ 20 minutes చాలా బాగుంది. హారర్ కొన్ని చోట్ల బాగానే భయపెట్టింది, మెయిన్ గా ఇంటర్వల్ లో నలుగురు కలిపి వెళ్ళినప్పుడు. అసలు స్త్రీ ఎవరు అనే ఆన్సర్ కూడా స్త్రీ 2 లాస్ట్ లో ఇచ్చారు. ఇది స్త్రీ 1 ఎండింగ్ మనం ఫామ్ చేసుకునే 2-3 థియరీస్ లో ఒక ఆన్సర్ నే. కొన్ని సింగిల్ డిజిట్ లో హారర్ అండ్ చండేరిపురం చుట్టూ వచ్చే థ్రిల్లింగ్ సీన్స్ బాగున్నాయి. ముంజాలో వచ్చే ఒక ఎన్గ్రేడ్ సీన్ అసలు ఏమైందనే క్వశ్చన్ ఉండిపోయింది. ఇక్కడ ఆ సీన్ ని ఎన్గ్రేడ్స్ లో ఎక్స్టెండెడ్ వర్షన్ వేశారు. ఇంకా సినిమాటోగ్రఫీ బాగుంది. విఎఫ్ఎక్స్ కోసం మైనస్ పాయింట్స్ లో మాట్లాడతాం. అలాగే గెస్ట్ రోల్ లో ఒక బాలీవుడ్ స్టార్ హీరో కనిపిస్తారు అండ్ పార్ట్ 3 లో ఆయన ఉండబోతున్నారు అన్నట్టు ఎండ్ అయింది. మైనస్ పాయింట్స్. సెకండ్ హాఫ్ కడేర్ తమన్నా గారితో వచ్చే ఐటమ్ సాంగ్ ని పెట్టడం కోసం స్టోరీలో ఒక చిన్న పాయింట్ ని ఇరిగించి ఒక 20 minutes డ్రాగ్ చేశారు సెకండ్ హాఫ్ లో. క్లైమాక్స్ లోని విఎఫ్ఎక్స్ చాలా చీప్ గా ఉంది. మెయిన్ గా వేరొక యూనివర్స్ నుండి వచ్చే ఒక క్యారెక్టర్ లో అండ్ ఆ సీన్ కూడా సడన్ గా ఆ రోల్ ఎక్కడి నుండి వచ్చింది అన్నట్టు వచ్చిన తర్వాత కూడా కామెడీగా ఉంటుంది. స్త్రీ 1 ఫ్లాష్ బ్యాక్ ని టైటిల్ సాంగ్స్ తో చూపిస్తారు, బట్ స్టిల్ స్త్రీ 1 పార్ట్ 1 ని చూడాల్సిందే. శ్రద్ధా కపూర్ గారి మెయిన్ రోల్ అండ్ యాక్టింగ్ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్రెజెన్స్ ఫస్ట్ హాఫ్ లో వెరీ లిమిటెడ్ గానే ఉంటుంది. అలాగే పార్ట్ 1 కంటే బాగా డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేస్తే ఓన్లీ ఫ్యూ ఆస్పెక్ట్స్ లోనే కొత్తగా ఉంటుంది తప్ప మిగతాదంతా స్త్రీ 1 తరహాలోనే ఉంటుంది. సో ఫైనల్ గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే కొన్ని ఫ్లాస్ ని పక్కన పెడితే బానే ఉందనిపించే ఎంటర్టైనర్ ని మూవీ. ఆ డీసెంట్ ఎంటర్టైనర్ తో విత్ సమ్ ఫ్లాస్ ఇన్ ద సెకండ్ హాఫ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు అయినా రివ్యూ నచ్చినట్లయితే మైనా రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.